సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివిధ రాష్ట్ర పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. మంచి భోజనం టైం చూసి ఇచ్చినాడు అధ్యక్షుడు, పరీక్ష పెడుతున్నాడు నాకు. పొద్దుతిరుగుడు పూలు తెలుసా? పొద్దుతిరుగుడు పూలు తెలుసా? ఏం స్పెషాలిటీ పొద్దుతిరుగుడు పూలు స్పెషాలిటీ? సూర్యుడు ఎక్కడుంటే అవి అక్కడ తిరుగుతుంటాయి. అధికారం వచ్చినప్పుడు అధికారం ఎక్కడుంటే అక్కడ తిరిగేటువంటి నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు మన దగ్గరికి. రాజకీయ పొద్దుతిరుగుడు పూలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వేదిక మీద ఉన్న మేం కానీ, మండలాల్లో పల్లెల్లో ఉన్న మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాజకీయ పొద్దుతిరుగుడు పూల పట్ల. రాని నిలబడి క్యూలో ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళు, మన కోసం కట్టిపట్టుకొని నిలబడిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళకు కూడా చేద్దాం. ఇది రాజకీయంగా మనందరికీ ఒక శిలాశాసనం లాగా తల్లో ఉండాల. రాజకీయాల్లో మనం అందరికీ చేద్దాం, కానీ ముందు మన కోసం అంగీకరించుకునే వాళ్ళని మాట్లాడించినాకే మిగిలిన వాళ్ళ జోలికి పోదామనేటువంటిది మనం అందరం కూడా కోరుతాం. ఎందుకంటే పూర్వం పెద్దలు చెప్పినారు, దున్నేటప్పుడు దూరం పోయి కోసేటప్పుడు కొడవలు ఎత్తుకొని వచ్చినాడంట. ఈ పాటికి క్యూలో ముందు ఉంటారు వాళ్ళే, ఎందుకంటే బాగా బయట పోయి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని వచ్చింటాడు. ఈడు దున్నినోడు అలసిపోయి ఆడో చెట్టు కింద పట్టుకుంటాడు. కోసే టైం కొడవలు ఎత్తుకొని తెల్లార తలకే వాడే వచ్చింటాడు ముందుకి. సో రాజకీయాల్లో మనం అందరం ఈ రెండు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పదే 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 నేను చెప్తా ఉంటాను, మా వాళ్ళకి చెప్తా ఉంటాం, మన జిల్లా వాళ్ళకు కూడా, రాష్ట్రంలో కూడా మన అందరికీ ఇవి దృష్టిలో ఉండాలి. రాజకీయంలో ఇవి లేకపోతే మన తెలుగుదేశం పార్టీ బలమైన పునాదుల కోసం ఎవరైతే జెండాని మోసేదానికోసం ఇబ్బందులు పడ్డారో వాళ్ళు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చినా కూడా, జిల్లాలోకి వచ్చిన మొదటి రోజే చెప్పిన, రాష్ట్రానికి మంత్రి అయినా సరే ఈ జిల్లాకు మాత్రం నేను కూలీనే అనేటువంటి చెప్పినా కూలీగానే పనిచేస్తాననేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల వాళ్ళ దుర్మార్గపు పాలనని మనం మర్చిపోకూడదు. మనం పడినటువంటి కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని 11 స్థానాలకి దించారు అనంటే దానికి కారణం వారి మీద ప్రజలు ఎంత భయపడ్డారు, ఎంత అసహించుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 11 స్థానాలు ఇంకొకటో రెండో పోయినంటే సింగిల్ డిజిట్కి మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉన్నంటే సింగిల్ డిజిట్లో గెలిచేటువంటి వాళ్ళం. మరి ఆ 11 స్థానాలకు పోయడానికి కారణాలు ఏంటి? అడుగడుగునా కూడా దౌర్జన్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనంటే ఒక టార్గెట్లో పెట్టుకుని పనిచేసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుల వరకు కూడా సాగినటువంటి పరంపరల్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మీరు పేపర్లు చూస్తూ ఉన్నారు, ఏం కనపడుతోంది పేపర్లో? లిక్కర్ స్కామ్, మద్యం కుంభకోణం భారతదేశ చరిత్రలో. నేను ఇప్పుడు పేపర్లో చదువుతూ ఉన్నా, నేను కూడా దాంట్లోకి ఏం జరిగింది అని తలబెట్టి చూడలే. పేపర్లో జరుగుతూ ఉన్న చూస్తూ ఉండే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతుంది. ఢిల్లీలో జరిగిండేది 120 కోట్లు మాత్రమే. మరి నేను గతంలో చెప్పా, సిగరెట్లు తాగేటప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏముంటుంది? ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది, అవునా కదా? దాని మీద ఇంకా ఏమేస్తారు? భయంకరమైన బొమ్మలు వేస్తారు. ఎందుకు? చూసి కనీసం గుర్తుకన్నా వస్తుంది అని. నేను కూడా అట్లా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి హానికరం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. పదే 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 గుర్తు చేయాలి. ఆ కల్తీ లిక్కర్ తాగిండేది గుర్తుంది కదా? బ్రాండ్లు, బూమ్ బూమ్లు, జూమ్ జూమ్లు, ప్రెసిడెంట్ మెడల్లు, ఈ కల్తీ మద్యం మనకు గుర్తున్నాయి కదా. మనం అవన్నీ మర్చిపోకూడదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి గతంలో వాళ్ళు చేసినటువంటి దోపిడీని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేస్తూనే ఉండాలి.
సిగరెట్ కంపెనీలకి పేపర్లో ప్రకటన వేసి ఇడిచిపెట్టొచ్చు. ప్రభుత్వం ఎందుకు చట్టం చేసి దాని మీద ముద్ర వేస్తుంది అని అంటే, కొంతమంది ఒకసారి చెప్తే మారుతారు, ఇంకా కొంతమంది పెండ్లం పోరితే మారుతారు, ఇంకా కొంతమంది ఎంత పోరినా మారరు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కండ్ల ముందు చూసుకుంటే అన్నా కొంచెం మారుతారు అనే ఉద్దేశంతో సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అనేసినట్టు మనం కూడా ప్రతి సభలోనూ ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి అన్ని రకాల హానికరం అనేటువంటిది పదే పదే చెప్తా ఉండాల. దేన్ని నిడిచిపెట్టినారు వాళ్ళు? లిక్కర్ నిడిచిపెట్టినారా? ఇసుక నిడిచిపెట్టినారా? భూములు నిడిచిపెట్టినారా? మైన్లను నిడిచిపెట్టినారా? వైన్, మైన్, ల్యాండ్, శాండ్ దేన్ని నిడిచిపెట్టలే. కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి కదా. ఇసుకలో ఏమన్నా మామూలుగా పోయినాయా? ఈరోజు ఏముంది? లిక్కర్ మంది, లిక్కర్ ఎట్లుంది మంది? ప్రజలు ఏం కోరుకుంటే ఆ బ్రాండ్లు ఆడ షాపుల్లో అమ్ముతారు. ఇసుక ఏంది మన పాలసీ? ఫ్రీగా ఎవరన్నా తీసుకొని పోవచ్చు. వాళ్ళ పరిస్థితుల్లో కప్పం కట్టి తీసుకొని పోవాల్సింది. సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కట్టాల్సిన పరిస్థితి. ఒక క్వార్టర్ బాటిల్ తాగితే కూడా తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు కట్టాలా, ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు కట్టాలా. ఇవన్నీ కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఒక మర్చిపోతే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవనేటువంటి చెప్తా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చినది మన కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం కోసం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవడం కోసమే ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి. అంగి నేను ఎట్లయితే చెప్పానో అంగి చించుకొని పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, అంగి లేనటువంటి వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఆ పేదలు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయి. వీళ్ళు ఏదో మా జీవితాల్ని మారుస్తారు, మా తలరాతలు మారుస్తారని పెట్టుకున్నటువంటి నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకి తగ్గట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో గుర్తు చేశాను, నేను చెప్తా ఉన్నాం, యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే ఉన్న పరిశ్రమల్ని తరిమేసింది గత ప్రభుత్వం. అవునా కాదా? ఎన్ని ఫ్యాక్టరీలు తరిమేసినారు? మన దగ్గరికి పోయిన హిందూపూర్ పార్లమెంటు సభ్యుడు కియా ఫ్యాక్టరీలకు పోయి బెదిరించినాడా లేదా? ఆ రోజు బెదిరించినాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అమర్ రాజా ఫ్యాక్టరీని తరిమేసినాడా లేదా? 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీని తరిమేసినాడు. ఉన్న కంపెనీల్ని వాళ్ళు తరిమేస్తే దేశం మొత్తం కూడా ఈరోజు తిరిగి ఫ్యాక్టరీని తీసుకొచ్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు అనంటే మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రతి వర్గం, రైతులు, మహిళలు, యువకులు, కూలీలు, ప్రతి ఒక్కరి కోసం కూడా మనం పనిచేయాలి అనేటువంటిదే మా అందరికీ కూడా ప్రొద్దున లేస్తే మాకు వచ్చేటువంటి ఆలోచనలు. ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రంలో ఒక యుద్ధం జరిగిన తర్వాత ఆ దేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అని అంటే ఎంతో కష్టపడితే కూడా సాధ్యం కావట్లేదు. 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటిసారి ఈ ఆర్థిక కష్టాల్ని ఇంత స్థాయిలో చూడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. 10 లక్షల కోట్లకు దాటినటువంటి అప్పులు, 1,70,000, 1,14,000 నుంచి 1,30,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు. మనకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, మనం తీర్చాల్సినటువంటి అప్పులు ఎంత అని చూస్తే ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో కేవలం జీతాలు ఇవ్వడానికి, గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల వడ్డీలు కట్టడానికి మాత్రమే సరిపోతా ఉంది. ₹1 కూడా మిగలడం లేదు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర పరిస్థితిని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే కేవలం వస్తున్నటువంటి ఏ ఆదాయమైనా సరే జీతాలకి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వడ్డీలు కట్టడానికి సరిపోతే అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఆసుపత్రులు ఏం నడపాలి, మరి అంగన్వాడీ సెంటర్లు ఏం నడపాలి, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారంటే ఏది చేసినా చేయకపోయినా ఇవన్నీ కూడా నడపాలి.
మరి వీటన్నికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతటి భయంకరమైన పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఈ దుర్మార్గుల పాలనని ప్రజలు ఇప్పటికీ కాదు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా వీళ్ళని క్షమించకూడదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏదో బటన్ నొక్కితే డబ్బులు పడినాయి, బటన్ నొక్కితే డబ్బులు పడినాయి అనుకున్నారు. కానీ ఈరోజు మనకు ఉరి తాడిని బిగించిపోయింది రాష్ట్ర భవిష్యత్తుకి. ఒకవైపు పరిశ్రమల్ని ధరిమేశారు, మరోవైపు ఆదాయాన్ని, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళు లూటీ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆవు చేనులో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? దూడ కూడా చేనులోనే పడి తింటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఇసుకలో అక్కడ తిన్నారో, ఇసుకలో జిల్లాల్లోనూ, తాలూకాల్లోనూ, మండలాల్లో వీళ్ళు తిన్నారు. ఫ్రీ హోల్డ్ భూములు అని చెప్పి జీవోలు తెచ్చినారు. పేదల చేత డిఫామ్ పట్టాలు హయ్యెస్ట్ ఎక్కడున్నాయంటే దాదాపు 3.5 లక్షల ఎకరాలు ఇవాళ అక్రమంగా అన్యాక్రాంతం చేసుకున్నారు. డిఫామ్ పట్టాలని కొన్ని రిజిస్టర్ చేసుకున్నారు. దాని మీదనే ఇప్పుడు ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఇంతటి కష్టం లేక అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. ఎందుకు అనంటే మనం ఎన్నికల ముందు చెప్పాం, చదువుకున్నటువంటి వాళ్ళకి మెగా డిఎస్సి ప్రకటిస్తామని. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, పెన్షన్లని 4,000 రూపాయలకు పెంచాం, అన్న క్యాంటీన్లని ప్రారంభించాం, ఇమాంలకి, మౌజన్లకి మరి జీతాలు పెంచాం, అర్చకులకి జీతాలు పెంచాం. డ్రిప్ ఇరిగేషన్ని 5 సంవత్సరాల నుంచి నిలిపేస్తే అనంతపురం జిల్లా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని డ్రిప్ కూడా డబ్బులు ఇచ్చాం. మరి ఇంతటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బడ్జెట్ని పెడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యతలు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. ఏ ప్రాధాన్యతలు అన్నప్పుడు ఈసారి మీరు రాయలసీమ, ఉత్తరాంధ్రకి కేటాయించండి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టనంత మొత్తాన్ని ఈరోజు మేము హంద్రీనీవా కేటాయించామని చెప్పి గర్వంగా చెప్తున్నాను. నేను ఈరోజు జిల్లా ప్రజల రుణం ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్చుకుంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వాళ్ళు 20 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి మొత్తాన్ని మనం గత 5 ఏళ్లలోనూ ఇప్పుడు పెడుతున్నటువంటి డబ్బులు ఎక్కువ అన్నటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేమేదో ప్రకటనలకి, పేపర్ బడ్జెట్లకి పరిమితం కాలేదు. బడ్జెట్లో పెట్టినటువంటి మరుసటి వారంలోనే పనులు ప్రారంభించాం. 72 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉందనేటువంటి చెప్తా ఉన్నాం. నిశ్శబ్దంగా పని జరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రుల్ని మేము తీసుకొని పోయినాం. మధ్యలో తీసుకొని పోతే వాళ్ళే అన్నారు, ఏందన్నా ఇంత నిశ్శబ్దంగా ఇంత పని జరిగింది, మేము జిల్లాలో ఉండి మేము కూడా చూడలేదు అని. మామూలుగా ఒక పథకానికి డబ్బులు కేటాయించినప్పుడు ఇంత ఆర్భాటం చేస్తారు. దాని తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి టెంకాయ కొట్టేకి ఇంత ఆర్భాటం చేస్తారు. ఆ తర్వాత పనులు ప్రారంభించేకి ఇంకా ఎక్కువ ఆర్భాటం చేస్తారు. ఏ హంగు ఆర్భాటం లేకోకుండా ఆడు కేటాయింపులైపోయిన మరుసటి వారంలోనే ఈడ మెషిన్లు దిగినాయి. కర్నూలు నుంచి ఈటి వరకు ఈ రోజు చూస్తే 450 మెషిన్లు పనిచేస్తూ ఉన్నాయి. రేయింబగళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 3 రోజులు రోజు కూడా ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే నిన్న ఎంత పని జరిగింది అనేటువంటిది నేను సైతం చూసుకుంటా ఉన్నాం. వాట్సాప్ గ్రూపుల్లో ఫోటో పెట్టి ప్రతి జేఈని అడుగుతున్నాం తన దగ్గర ఎంత పని జరిగింది అని. ఎందుకు అనంటే అంత చిత్తశుద్ధితో జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు హంద్రీనీవాని రెట్టింపు చేసి నీళ్లు జిల్లాకు తెస్తేనే మన భైరవాన్ తిప్పకు కానీ, లేకపోతే పైనున్న పేరూరుకు కానీ, లేకపోతే ఆ పక్కనున్న జిల్లాలకు కానీ నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మాటలకు పరిమితం కాకుండా చేతల ప్రభుత్వం అనేటువంటిది నిరూపించుకుంటా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే డ్రిప్ని ఈరోజు రివైవ్ చేసినాం. ఇవన్నింటితో పాటు మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఇక్కడ గాలిమర్లని, సోలార్ని తీసుకొచ్చేటువంటి పెద్ద ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిపోయారు. ఈరోజు ఆంధ్రప్రదేశే ఒక హబ్గా తయారవుతూ ఉంది. నీళ్లను తీసుకొస్తే అనంతపురం జిల్లాని భవిష్యత్తులో హార్టికల్చర్ వైపు మళ్లించాలనేటువంటిది మా లక్ష్యం. రైతుకు 10 రూపాయలు మిగలల్లా,
మనం చెనిక్కాయలు చూసినాం. నేను పుట్టినప్పటి నుంచి ఆ నల్లరేగడి భూముల్లో ధనియాలు వేస్తూ ఉంటే ఇప్పుడు పంటే పండకుండా పోయింది. చెనిక్కాయలు వేసి ఏమైపోయింది మన పరిస్థితి? పంట దిగుబడి తగ్గిపోయింది, ఆదాయం తగ్గిపోయి ఖర్చు ఎక్కువైపోయేటప్పటికి దాన్ని ఇడిచిపెట్టుకునే పరిస్థితిలోకి వచ్చినాం. ఏదో కందో ఇట్లాంటి 2-3 పంటలు వేసుకుని బతుకుతూ ఉన్నారు మన జిల్లాలో రైతాంగం. ఈరోజు జిల్లా రైతాంగానికి ఈ నీళ్లు తీసుకొచ్చి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి చెరువుని కూడా నింపితే, ఈరోజు ఈ జిల్లాలోనే కాదు పక్కనున్న హిందూపూర్లో కూడా నింపుతాం. ఈరోజు ఒక్కొక్క దగ్గర ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ చెరువులు నింపుతాం. లేని దగ్గర కాలువల ద్వారా ఆ పంటలకి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఉరవకొండలో నల్లరేగడి భూములు ఎక్కువ ఉన్నాయి, తక్కువ చెరువులు ఉన్నాయి, అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇస్తాం. ఆ కిందకు వస్తే కళ్యాణదుర్గంలో దాదాపు 120 నుంచి 140 చెరువులు ఉన్నాయి, అక్కడ చెరువులకు నీళ్లు అందించేదానికి పథకాన్ని చేస్తాం. ఆ కిందకు తీసుకొని పోతే ఇంకా రాయదుర్గంలో నీళ్లు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, భైరవాంతిప్ప నుంచి. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నాం. ఉన్న 10 రూపాయలని 10 దగ్గరలో పెట్టకుండా 10 రూపాయలని పని చేసే దగ్గర పెట్టి ఆ పనిని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకో పని చేసే రకంగా ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఒకవైపు ఎంత కష్టం ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన 75 ఏళ్ళ పెద్ద ఆయన లేక 75 ఏళ్ళ యువకుడా అనేటువంటిది నాకు ఎప్పటికీ కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈరోజు మాకన్నా మేము లేచేటప్పటికే ఈరోజు 8 గంటలకి ఆయన టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాడు. ఆ టెలికాన్ఫరెన్స్లో ఆయనకి ఎక్కడో ఏదో వార్త వచ్చి ఉంటుంది. ఆ వార్తను తీసుకుని 5 మంది మంత్రులు తీసుకుని మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈరోజు మిర్చి రైతులు కానీ, మ్యాంగో రైతులు కానీ, ధాన్యం రైతులు కానీ, పొగాకు రైతులు, ఇట్లా ఒక 5 మంది రైతులు, కోకో రైతులు, ఈ 5 కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారో కంపెనీలు పిలిపించి ఆ టొబాకో కొనిపించండి, 5దో 10దో తక్కువైతే ప్రభుత్వం బాసటగా నిలవండి, దానికోసం కార్యాచరణ రూపొందించి సాయంత్రంలోగా ఒక ప్రణాళికతో నా దగ్గర రాండి అనేటువంటిది. అంటే పొద్దున్నుంచి పని చేసుకుని ఇప్పుడు నిన్న రాత్రి అర్ధరాత్రి ఎప్పుడో చిత్తూరు నుంచి వచ్చినాడు, ఈరోజంతా పని చేసుకుని మళ్ళీ ఈరోజు ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఆయనతో పాటు మంత్రులు అందరం కూడా ఒక 2-3 మంత్రులు ఢిల్లీకి పోతా ఉన్నాం. మళ్ళా వచ్చి మళ్ళా ఇంకా కార్యక్రమాలు, అంటే ప్రతిరోజు కూడా పర్యటనలతోనో మరి పనిచేసేటువంటి ఒక రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉంటే కూడా రాష్ట్రం ఇంకా ఘాటిన పెట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రెండో వైపు రాజకీయంగా ఈరోజు మన ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీని వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాల్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసుకుంటూ ముందుకు పోతూ మన కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు బాసటగా నిలబడేలాగా మనం అందరం బాధ్యత తీసుకోవాలని, తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.